మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభువారి యొద్దకు వచ్చి ఇలానే బ్రతిమలాడాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచువా అంటే యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము అంటున్నాడు. ఈ రోజు నీకు ఏదైనా బాధ, కష్టం, ఇబ్బంది ఉంటే నువ్వు కూడా ఇలానే అడుగుతున్నావేమో, నేనైతే చాలా పాపాలు చేశాను ప్రభా, చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు చేశాను, నీకు ఇష్టమైతే నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకొని నా జీవితాన్ని మనలో పునరుద్ధరించవా అని ఎవరైనా దీన మనసు కలిగి అడుగుతూ ఉంటే నీ దేవుడు ఏమంటాడో తెలుసా? నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. కుష్టు వ్యాధిగ్రస్తులు అంటున్నాడు, అందరూ కూడా నన్ను అసహించుకున్నారు, ఊర్లో వాళ్ళందరూ వెలివేశారు, పాళెం బయట నేను ఉంటున్నాను. కుష్టు వ్యాధి అందరినీ సోకుతుందని వాళ్ళని తీసుకెళ్లి పశువుల శాలలో పడేసినట్లు ఓ దగ్గర పడేస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి, నేను అందరికీ అసహ్యం అయిపోయాను, ఇంట్లో వాళ్ళకి అసహ్యం అయిపోయాను, ఊర్లో వాళ్ళకి అసహ్యం అయిపోయాను, నన్ను చూసిన వారు ఎవరూ కూడా నన్ను చూసి ఇష్టపడట్లేదు, నన్ను హక్కును చేర్చుకోవట్లేదు. అందువల్లనే ఆ దీన మనసుతో వచ్చి అంటున్నాడు, ప్రభా నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు పవిత్రుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, ఈ కుష్ఠవ్యాధి నీకు ఇష్టమైతే నన్ను తీసేస్తావా? ఎంత దినాతిదినంగా నాకు తీసేయి అనట్లా, ఏమన్నాడు? నీకు ఇష్టమైతే తీసేయమన్నాడు. చదువుదామా? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్ను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే. యేసయ్య కుష్టి వ్యాధిగ్రస్తులు ముట్టాడా లేదా? భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, ఊళ్ళో వాళ్ళందరూ వదిలేశారు. ఎక్కడ ముట్టుకుంటే కుష్టి అంటుకుంటుందేమోనని భయం. మనుషుల యొక్క ప్రేమలు ఈ విధంగా ఉంటాయి దేవుని బిడ్డలారా. అన్నీ బాగున్నప్పుడు అందరూ నావారే అంటారు, ఏమీ లేనప్పుడు వాళ్ళెవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదంటారు. నీ అందము పోయినప్పుడు, నీ బలము క్షీణించిపోయినప్పుడు, నీ కష్టములు పాలైనప్పుడు, ఇతరులకి నీ పరిస్థితి అసహ్యంగా మారినప్పుడు కూడా నీ దేవుడు మాత్రం నీ యందు అసహ్యపడేవాడు కాడు. ఇతరులు నేను అసహించుకున్నా సరే నీ పట్ల ఆయనకు అసహ్యం లేదు. అసహ్యపడడంటాం, నీ బ్రతికేంటి ఇలా అయిపోయింది, నువ్వేదో మంచివాడు అనుకున్నాను, నోరు తెరిస్తే అసహించుకుంటాం మనుషులు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు అంటున్నాడు, నీ పట్ల నాకు ఏ అసహ్యము కూడా లేదు. మురికి వస్త్రాలతో వచ్చిన కౌగులించుకుంటాడంట నీ దేవుడు, పాతగిలిన వస్త్రాలతో వచ్చిన హక్కును చేర్చుకుంటాడంట నీ దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి పరిశుద్ధుడిగా మారుస్తాడంట మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక.